ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. ఈ వనపర్వంలో వచ్చేటప్పటికేమో అర్జునుడు దేవేంద్ర దగ్గరికి వెళ్ళాడు. ఓ రోజును చూసి అర్జునుడు ఇష్టపడుతున్నట్టుగా చిత్రసేనుడు గమనించాడు. చిత్రసేనుడు వెళ్ళి ఇంద్రుడికి చెప్తే, ఇంకేమి నువ్వు వెళ్ళి ఓ రోజు చెప్పాల్సింది మొత్తం చెప్పు, ఇంకా రెడీ అయి వస్తుంది, అర్జునుడిని సంతోషంగా ఇక ఆమెతో రమించమును అని చెప్పేసి అంటాడు. ఇక ఓరస్కి వెళ్ళి చెప్తే ఓరస్ వచ్చేసి, ఒరే బాబు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, హ్యాపీగా నేను వెళ్తాను చూసుకుంది వచ్చింది. టైంలో ఆమె వచ్చేసరికి అర్జునుడికి భయం వేసింది, కంగారు. ఈ సమయంలో ఈమె వచ్చింది ఏంటని ఆమె చూసి చూడగానే, ఏమ్మా ఈ సమయంలో వచ్చావు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అన్నాడు. దెబ్బకి ఆమె ఫ్యూజులు ఎగిరిపోయింది. ఇక అప్పుడు ఏం చెప్తుంది, దేవేంద్ర నివాస స్థానమైనటువంటి అందమైన ఈ స్వర్గలోకంలో నీ రాక వల్ల మహోత్సవం జరిగింది. నరోత్తమ, రుద్రులు, ఆతిథ్యులు, అశ్వినులు, వసువులు, మహర్షి సంఘాలు, శ్రేష్ఠుని రాజర్షులు, సిద్ధచారణ యక్షులు, మహానాగ గణాలు వారి వారి ప్రభావానికి అనుగుణమైనటువంటి స్థానాలలో కూర్చొని ఉండగా, సూర్య చంద్రాగ్నులు ప్రకాశిస్తుండగా, గంధర్వులు వీణావాదనం చేస్తుండగా దివ్యమైన మనోహరమైన గానం చేయబడింది. విశాలలోచన, కురునందన, అప్పుడు అప్సరసలలో ముఖ్యులందరూ నృత్యం చేశారు. ఆ సమయంలో అక్కడ నీవు నన్ను రెప్పవేయకుండా చూశావు. అక్కడ అందరూ ఉన్నారు, నా నాట్యాన్ని చూసి నువ్వు రెప్పవేయకుండా చూస్తూ ఉన్నావు. దేవసభలో ఆ మహోత్సవం ముగిసిన తర్వాత నీ తండ్రి అనుజ్ఞ తీసుకుని దేవతలంతా వారి వారి గృహాలకు వెళ్ళారు. విష్ణులైనటువంటి అప్సరసలు కూడా వారి నివాసాలకు వెళ్ళారు. శత్రుఘ్న ఇంకా మిగిలి ఉన్నవారిని నీ తండ్రి పంపించి వేశాడు. కమలపత్ర నేత్ర, ఆ తర్వాత ఇంద్రుడు చిత్రసేనుడిని నా దగ్గర పంపించాడు. అతడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, సుందరి, దేవేంద్రుడు నీ కోసమే ఒక సందేశాన్ని ఇచ్చి నన్ను పంపాడు. నీవు మహేంద్రునికి నీకు కూడా ప్రియమైనటువంటి ఆ పనిని చెయ్యి. శుశ్రోణి, యుద్ధంలో ఇంద్రుడంతటి సూర్యుడు ఎల్లప్పుడూ ఔదర్య గుణంలో ఉండేవాడు. ప్రధానందనుడు అయినటువంటి అర్జునుడిని సేవించు అని అప్పుడు నాకు చెప్పాడు. అనగా శత్రుధమన, ఆ విధంగా నీ తండ్రిచే ఆజ్ఞాపించబడినటువంటి నేను నీ దగ్గరకు సేవించడానికి వచ్చాను. నీ సద్గుణాలు నా హృదయాన్ని ఆకర్షించాయి. నేను మన్మధునికి వశమయ్యాను. మహావీర, చాలా కాలం నుండి నా హృదయంలో కూడా ఈ కోరిక ఉంది. అప్పుడు స్వర్గలోకంలో ఓర్వశల అంటుంటే విని అర్జునుడు మిక్కిలు సిగ్గుపడి రెండు చెవులు మూసుకొని ఇలా పలికాడు, సౌభాగ్యశాలిని భావిని, నాతో నీవు చెప్పిన మాట వినడానికి చాలా బాధగా ఉంది. నిశ్చయంగా నీవు నా దృష్టిలో గురుపతితో సమానురాలివి. అంటే గురువు యొక్క భార్యతో సమానురాలివి నువ్వు. కళ్యాణి, నాకు నా తల్లి కుంతి ఎటువంటిదో, ఇంద్రుని భార్య సచీదేవి ఎటువంటిదో, నీవు కూడా అటువంటి దానివే. ఈ విషయంలో వేరొకరు ఆలోచించరాదు. శుభానన, సుచిష్మిత, నేను సభలో నీ వైపు రెప్పవేయకుండా విస్పష్టంగా విశేషంగా చూడటానికి తగిన కారణం ఉంది. ఇది సత్యం, చెబుతాను విను అన్నాడు. మరి ఏం చెప్పాడు రేపు డిస్కస్ చేద్దాం.